ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ఎస్, తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. తాడేపల్లిగూడెంలో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు గుణంవారి ఫంక్షన్ హాల్, ఆదిత్య కాలేజ్ పక్కన మసీద్ రోడ్లో మరి తాడేపల్లిగూడెంలో ఈ ఆరాధన జరగనై ఉందండి. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. అలాగే మరి అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఈ సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అక్టోబర్ 29వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుంది. ఈ ఆరాధనలో కూడా తప్పకుండా ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఈ ఆరాధన ద్వారా ప్రభు అద్భుతం జరిగించబోతున్నారు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. మరి కాకినాడలో అక్టోబర్ 30వ తారీఖు ఉదయం 9 గంటలకి కొండబాబు ఫంక్షన్ హాల్, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా ఉన్న మరి కొండబాబు ఫంక్షన్ హాల్, జగన్నాథపురంలో మరి ఆంధ్ర పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గరలో ఉన్న మరి ఈ కొండబాబు ఫంక్షన్ హాల్లోనే ఆరాధన జరగనే ఉంది. మరి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా అద్భుతాలను ప్రభు చేయబోతున్నారండి. ఈ 3 ఆరాధనలకు మరి చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో తప్పక పాల్గొనండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నారు. ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో, ఏ ఇబ్బందులతో, ఏ భయంకరమైన వేదనల మధ్యలో ఉన్నారో అన్నిటికీ ప్రభువే విజయం ఇవ్వబోతున్నారు. ప్రార్థిద్దాం. కలిసి ప్రార్థించడం ద్వారా ప్రభు ప్రతి ఒక్కరి సంఖ్యల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. బంధకాల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. మనల్ని గొప్ప చేసి గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు. ఇక పాత జీవితం నుంచి విడుదల, కొత్త జీవితం ఇవ్వడానికి ఈ ఆరాధనలో ప్రభు జరిగించనే ఉన్నారు. మర్చిపోకండి. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 728600007271. Praise the Lord. May God bless you all. Praise the Lord, dear all brothers and sisters in Christ. బాగున్నారా అండి? మరి మీ అందరికి గొప్ప శుభవార్త. హైదరాబాద్, సికింద్రాబాద్లో అద్భుతమైన ఆరాధన ప్రతి నెల జరుగుతుంది. ప్రతి నెల మొదటి శనివారం జరుగుతుంది కదా. మరి నవంబర్లో మొదటి రోజున నవంబర్ 1 మరి ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ అల్ఫా హోటల్ వెనకాల మరి సికింద్రాబాద్ రోడ్ నందు జరగనై ఉంది. మరి ఈ ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు మరి ఎంతమంది అయితే ఆరాధనలో పాల్గొంటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి. మరి నవంబర్ 1వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఎల్లవెల్లా సకల సమృద్ధి చేత నింపును కాక. ఆమేన్. ప్రతి ఉదయం ఇలా లేవగానే దేవుని మాటలు ధ్యానించడం, మరి దేవుని మాటల ద్వారా ఎంతగానో ధైర్యపరచబడుతున్నాం కదండి. ఎంతగానో విశేషకరమైన రీతిలో మన జీవితాలు ముందుకు కొనసాగబడుతూ ఉన్నాయి. దేవుని మాటలు మనల్ని ఎంతగానో మరి ఉన్నతమైన స్థితిలోనికి మరి నడిపించడం మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఉదయం లేవగానే మరి ఒకరినొకరు బలపరుచుకోవడం, ఒకరి కోరుకోరు ఒకరు ప్రార్థన చేయడం, మరి నిశ్చయముగా ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని మన జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతే అండి. మనుషుల మాట ద్వారా మనం నిరుత్సాహపడుతూ ఉంటాం, కానీ దేవుని మాటలు మనల్ని అద్భుతమైన రీతిలో నడిపిస్తూ ఉంటాయి, మనల్ని బ్రతికిస్తూ ఉంటాయి, మనకు మంచి చేస్తూ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం కూడా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం ప్రత్యేకంగా జకరియా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఈ ఉదయకాల సమయంలో మరి చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, నన్ను రక్షించేవారు ఎవరు లేరు, కాపాడేవారు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నాకు తోడుగా ఉండేవారు ఎవరు లేరు. ఇలా ప్రతి విషయం గురించి వేదన పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. మరి ఈ ఆపద నుంచి ఎవరు తప్పిస్తారు? ఈ భయంకరమైన పరిస్థితిలో నాకెవరు లేరే, ఒంటరివాడిగా మిగిలిపోయాను, అందరూ ఉన్నా కానీ నన్ను ఒంటరివాడిగా చేశారు. ఈ భయంకరమైన పరిస్థితిని నేను ఎలా మరి దాటగలను, నా కుటుంబం ఎలా దాటగలుగుతుంది అని చింతతో ఉన్నారా? అధైర్యంతో ఉన్నారా? భయముతో ఉన్నారా?
ప్రభు అంటున్నారు ధైర్యం తెచ్చుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. ధైర్యం తెచ్చుకోండి. ఆమేన్. ఎందుకంటే నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఆమేన్. మిమ్మల్ని రక్షిస్తాను. మరి భయపడక ధైర్యం తెచ్చుకోమని ఈ మాటను పట్టుకొని బలముగా ముందుకు సాగుదామండి. మనుషులు సహాయం చేసిన ఆ సహాయం ఎంతవరకు ఉంటుందో తెలుసా? కొద్ది వరకే ఉంటుంది. ఆ సహాయము కొద్ది వరకే నీ జీవితంలో ఉండి దాని తర్వాత ఒంటరి వాడి అవ్వాల్సిందే. కానీ దేవుడు అలా కాదండి. నీ కష్టములో, నష్టములో, బాధలో, ఇబ్బందులో అన్నిట్లో ప్రభువే నిన్ను రక్షించి అద్భుతమైన రీతిలో నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఎలా మరి వారు విశ్వాసం ఉంచుకున్నారు చూడండి ప్రభు పైన. పరిస్థితులు తారుమారైనప్పుడు, పరిస్థితులు వారికి అనుకూలంగా లేనప్పుడు రాజు మరి ఒక శాసనాన్ని రిలీజ్ చేసినప్పుడు ఏమైనా పర్లేదు, ఏ శాసనం అయినా మేము బెదరము, భయపడము, రక్షించే దేవుడు మాకున్నారు అనే ఆ విశ్వాసముతో నిలబడ్డారండి. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా అందరూ అనుకున్నారు వారి పని అయిపోయింది, ఇంకా వీరిని కాపాడేవారు ఎవరు లేరు ఈ అగ్నికుండంలో అనుకున్నారు. కానీ నమ్మిన దేవుడు, సేవించిన దేవుడు అద్భుతకరమైన రీతిలో మరి ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభు ఏం చేశారంటే మరి వారిని ఆ అగ్నికుండంలో నుండి రక్షించిన దేవుడై ఉన్నారు. నీ జీవితంలో కూడా అలాంటి అగ్నిగుండము లాంటి పరిస్థితులు ఉన్నాయా? బెదరకండి, భయపడకండి, నిలబడండి అంతే. ఎస్, నా దేవుడు నన్ను రక్షిస్తారు. ఎస్, నా దేవుడు నన్ను నడిపిస్తారు. ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగుదే. ఆ విశ్వాస మరి జీవితం ప్రభు చూస్తున్న దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా అన్ని విషయాల్లో కృప చూపించి అద్భుతంగా నడిపించబోతున్నారండి. ఆమేన్. అందుకని భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఆ అగ్నిగుండంలో నుండి మరి ముగ్గురిని రక్షించిన దేవుడు నిన్ను రక్షించలేడా? నీ కుటుంబాన్ని రక్షించలేరా? చూడండి, అనేకులకు ఆశ్చర్యకరంగా వారిని ఉంచారు. రాజే షాక్ అయిపోయాడు. అనుకున్నాడు, ఏంటి ఏం జరుగుతుంది కదా. ఆయనే మరి తన జీవితంలో అనుకోలేదనుకుంటా ఇలాంటివి ఎదుర్కొంటానేమో అని. కానీ దేవుడు మాత్రము ఆయన శాసనాన్ని తారుమారు చేశారండి. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది కళ్ళకి ఆశ్చర్యకరంగా ఉంచినట్లుగా నిన్ను కూడా ఎవరు రక్షించలేరు, కానీ దేవుడు నిన్ను రక్షించే దేవుడై ఉన్నారు. అందుకని ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుందాం, పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, భయపడక నిలబడుదాం. ప్రభు కార్యాలు మన జీవితంలో జరగబోతున్నాయి. ఆమేన్. మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నామయ్యా. నీ బలమైన మాటలు చాలా చక్కగా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి, నడిపిస్తున్నాయి, బాధల్లో నెమ్మదిని కలుగచేస్తున్నాయి. ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా మిమ్మల్ని రక్షింతును అని మాట్లాడుతున్నందుకు స్తోత్రమయ్యా. అవునయ్యా, నీవు తప్ప మమ్మల్ని రక్షించేవారు ఎవరూ లేరు, ఎవరి తరము కాదయ్యా. అయ్యా, మీ వల్లనే సమస్తము జరుగుతుంది, మీ వల్లనే సమస్తమైన కార్యాలు మేము చూడగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, భయంకరమైన పోరాటంతో ఉన్నారు, ఆ భయంకరమైన అగ్నిగుండం లాంటి సమస్యలో ఉన్నారు, ఇప్పుడే విడుదల పరచి రక్షిస్తూ అన్ని విషయాలు క్షేమాన్ని కలగ చేయమని వేడుకుంటున్నాం. స్థిరముగా ఈ వాగ్దానాన్ని పట్టుకుంటున్నాం. మా జీవితాల్లో నెరవేర్చబడును కాక, అందరి జీవితాల్లో నెరవేర్చబడును కాక. అయ్యా, ఇదిగోండి ధైర్యముగా మేము ప్రభా ఈ వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు సాగుట కృప చూపించండి. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా భయంకరమైన పోరాటాలతో ఉన్నారు, వారికి విడుదల కలుగును కాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈరోజు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, పనులలో మీరు తోడే ఉండండి. కృప కలుగును గాక, దీవించబడుదురు గాక, గొప్పవారగుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉండురు గాక, క్షేమం కలుగును గాక, ప్రతి ఆరోగ్యం చేత నింపబడును గాక. అలాగనే ప్రతి ఆటంకాల నుంచి విడుదల పరచండి. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. చిన్న పిల్లలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు అందరిపైన నీ కృప అయా కుమ్మరించబడిన దాకా, విధవరాళ్ళ పైన అయా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి అనాథుల పైన అయా, లేమిలో ఉన్నవారు, కలిమిలో ఉన్న వారిపైన మీ కృప విడుదల అవును కాక. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేస్తూ బలమైన కార్యాలు జరిగిస్తూ అందరికీ మీరు తోడే ఉండమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.